పేకాట ఆడినప్పుడు సిగ్గు లేదు, కోడి పందాలకు వెళ్ళినప్పుడు సిగ్గు లేదు. దేనికి వస్తే సిగ్గు? మందిరానికి వస్తే సిగ్గు అంట. కానీ దేవుడి దగ్గరికి ఎలా రావాలి చెప్పండి? మన భాషలో, బైబిల్ భాషలో దేవుడు దేవుడి దగ్గరికి ఎలా రావాలి? అది ఎందుకంటే మన తండ్రి దగ్గర సిగ్గు ఉంటుందండి, మన తల్లి దగ్గర సిగ్గు ఉంటుందా? చిన్నపిల్లలు ఎలా ఉంటాం తల్లి దగ్గర, తండ్రి దగ్గర ఎలా ఉంటాం చెప్పండి? మొహమాటం లేకుండా ఉంటాం, అవునా కదా? తల్లి దగ్గర ఎవరైనా మొహమాట పడతారా? తండ్రి దగ్గర ఎవరైనా మొహమాట పడతాడా? పైగా ఈయన అంటున్నాడు నా స్నేహితుడితో పోల్చాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరు? మన స్నేహితుడు. స్నేహితుడిని ఎలా అడుగుతామో, మాటి మాటిగా అడుగుతామో. ఎందుకంటే ఒక స్నేహితుడి మనసు ఇంకో స్నేహితుడికి తెలుసు. వాడు పడుకున్నా సరే, వాడు బాధలో ఉన్నా సరే, వాడు ఇబ్బందులు ఉన్నా సరే మనకి ఇస్తాడనేటువంటి సంగతి తెలుసు. ఒక స్నేహితుడి గురించి తెలుసు, కానీ మన కన్న తండ్రి అయినటువంటి, పరమ తండ్రి అయినటువంటి దేవుడి గురించి తెలియట్లేదు. హల్లెలూయా. 2 సంబంధాలు ఇక్కడ చూపించారు. ఒకటి తండ్రి కుమారుల బంధం, స్నేహితుల బంధం. కాబట్టి తండ్రి దగ్గర సిగ్గుపడం, స్నేహితుల దగ్గర అసలు సిగ్గుపడం. స్తోత్రం చెప్పండి. ఇక తల్లిదండ్రుల దగ్గర ఏమైనా ఏదైనా చెప్పడానికి మొహమాట పడతాం కానీ స్నేహితుల దగ్గర ఏమీ